हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం హోటల్లో రూమ్కి సంబంధించి కాన్వర్జేషన్ ఎలా అడగాలి అనేది నేర్చుకుందాము. గ్రాహక్ అంటే కస్టమర్, నమస్తే, మీ దగ్గర ఖాళీ గది ఉందా లేదా గది ఖాళీ ఉందా? నమస్తే, क्या आपके पास एक खाली कमरा है? खाली कमरा, कमरा అంటే గది. नमस्ते, क्या आपके पास एक खाली कमरा है? రిసెప్షనిస్ట్, అవును సార్, ఒక డబుల్ రూమ్ ఖాళీగా ఉంది. हाँ सर, एक डबल रूम खाली है, मीन्स डबल बेडरूम खाली है. हाँ सर, एक डबल बेडरूम ఖాళీ है. ఒక రాత్రికి అద్దె ఎంత? ఒక రాత్రికి అద్దె ఎంత? కిరాయా కిतना है एक रात का? లేదా एक रात का किराया कितना है? సో బోల్చాల్కి భాషే కాబట్టి సెంటెన్స్ కొంచెం అటు ఇటు అయినా ఏమీ పర్వాలేదు. కిరాయా కిतना है एक रात का? ప్రతి రాత్రికి 2000 రూపాయలు. 2000 रुपये प्रति रात. 2000 रुपये प्रति रात. అల్పాహారం కలిపి ఉందా అంటే 2000 లో क्या नाश्ता शामिल है? क्या नाश्ता शामिल है? नाश्ता అంటే బ్రేక్ఫాస్ట్, షామిల్ है అంటే ఇంక్లూడెడా. రిసెప్షనిస్ట్, అవును, ఉచిత బ్రేక్ఫాస్ట్ ఉంది. जी हाँ, సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ भी है. ఒక 2000 రూమ్ తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ. గ్రాహకుడు, వైఫై సదుపాయం ఉందా? क्या वाईफाई की सुविधा है? क्या वाईफाई की सुविधा है? వైఫై సదుపాయం ఉందా? గ్రాహకుడు, గది ఏసీదా లేక నాన్ ఏసీదా? रूम एसी वाला है या नॉन एसी? रूम एसी वाला है या नॉन एसी? रिसेप्शनिस्ट, एसी रूम है सर. ఏసీ రూమ్ హే సార్. ఓకే, అది ఏసీ రూమ్ అని చెప్తున్నారు. నేను గది చూడవచ్చా? నేను గది చూడవచ్చా? क्या मैं रूम देख सकता हूँ? क्या मैं रूम देख सकता हूँ? నేను గది చూడవచ్చా? రిసెప్షనిస్ట్, తప్పకుండా, ఈ తాళం తీసుకోండి. జరూర్. यह चाबी लीजिए. जरूर. यह चाबी लीजिए. ఈ తాళం తీసుకోండి. గది చాలా శుభ్రంగా ఉంది. రూమ్ బహుత్ సాఫ్ హై. రూమ్ బహుత్ సాఫ్ హై. గది చాలా శుభ్రంగా ఉంది. ధన్యవాదాలు సార్, మేము ఎప్పుడు శుభ్రతపై దృష్టి పెడతాము. धन्यवाद सर, हमें सफाई का ध्यान रहता है या रखता है. हमें सफाई का ध्यान रहता है. ఇప్పుడు సఫాయిని దృష్టిలో పెట్టుకుంటాము. రూమ్ సర్వీస్ ఉందా? क्या रूम सर्विस है? क्या
రూమ్ సర్వీస్ హై? అవును, 24 గంటల రూమ్ సర్వీస్ ఉంది. జీ హా, జీ హా. సో అతను కస్టమరు, తెలియని వ్యక్తి, అన్నోన్ పర్సన్ కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు జీ హా. 24, 24 घंटे की रूम सर्विस है. 24 घंटे की रूम सर्विस है. బాగుంది. అప్పుడు నేను ఈ గది తీసుకుంటాను. అచ్చా, ఫిర్ మే యహ రూమ్ లే లూంగా. ఫిర్ మే యహ రూమ్ లే లూంగా, తీసుకుంటాను. యహ రూమ్ లే లూంగా. దయచేసి మీ ఐడి చూపించండి. कृपया, దయచేసి, कृपया अपनी आईडी दिखाइए. अपनी आईडी दिखाइए. దయచేసి మీ ఐడి చూపించండి. కస్టమర్, ఇది తీసుకోండి, నా ఆధార్ కార్డు. ये लीजिए मेरा आधार कार्ड. ये लीजिए मेरा ఆధార్ కార్డ్. యహ లీజియే, ఇది అని సింగులర్ అన్నాం కాబట్టి యహ లీజియే మేరా ఆధార్ కార్డ్. ధన్యవాదాలు సార్, మీ గది నెంబర్ 204, 204. ధన్యవాद सर, आपका कमरा नंबर 204 है. ధన్యవాद सर, आपका कमरा नंबर 204 है. ఇలా ग्राहक एंड रिसेप्शनिस्ट के बीच में होटल कमरे के बारे में बातचीत हमने सीखा. వాక్యాలు నేర్చుకునేటప్పుడు అది ఏ కాలంలో ఉంది, వాక్యం యొక్క క్రియ ఎలా ఎండ్ అయ్యింది అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. హిందీలో కర్త, లింగ వచనాలను బట్టి, భూతకాలము వర్తమాన కాలము బట్టి క్రియ ఎండ్ చేయాలి. కాబట్టి సెంటెన్స్ చదివేటప్పుడు లేదా మీరు ఓరల్ చెప్పేటప్పుడు 1కి 2 సార్లు ఓకే మళ్ళీ దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ క్రియ ఎందుకు అలా ఎండ్ అయ్యింది అనే కాన్సెప్ట్ లో నేర్చుకోండి. అప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఈ సెంటెన్స్ అవసరమైనప్పుడు మీరు దాన్ని ఈజీగా ప్రయోగించగలుగుతారు. ఓకే, సో మనం సంవాద లేఖంలో ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 10 కాన్వర్జేషన్స్ పోస్ట్ చేశాను. సో ఒకసారి అవి కూడా చూడండి. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ కి సంబంధించి చాలా వీడియోలు పోస్ట్ చేశాను, వర్తమాన కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్. ఓకేనా, సో వీలైతే ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. సో అబ్ తక్ హమ్ సాత్ రహే, तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.